హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక అద్భుతమైన స్టోరీతో మీ ముందుకు వచ్చాను. తిరుపతి నుండి తిరుమలకు నడిచే దారిలో, అట్లనే తిరుమల నుండి తిరుపతికి వచ్చే బస్సు దారి మధ్యలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఏ దారిలో వెళ్ళే వాళ్ళకైనా ఆంజనేయ స్వామి దర్శనమయ్యేటట్లు ఏర్పాటు చేసిర్రు ఈ విగ్రహాన్ని. ఇంతకు ఇక్కడికి ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా వచ్చిందో ఈరోజు తెలుసుకుందామా మనం? 1979లో తిరుమల ఘాట్ రోడ్లో ఒక రోజు ఒక స్త్రీ హత్య జరిగింది. ఆ స్త్రీని ఎవరో చంపేశారు. అప్పట్లో పివిఆర్కే ప్రసాద్ గారు ఉండేవారు. అది విన్న పివిఆర్కే ప్రసాద్ గారు ఎంతో ఆవేదనకు లోనై అక్కడ ఏదో ఒకటి చేయాలని ఆలోచించారు. ఒకరోజు పివిఆర్కే ప్రసాద్ గారు సామర్లకోట దగ్గర నుండి వెళుతూ ఉంటే అక్కడ ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. అది చూసిన పివిఆర్కే గారు ఎంతో అద్భుతంగా ఉంది ఈ విగ్రహం, ఎవరు చేశారు అని అక్కడ ఎంక్వైరీ చేశారు. తోగు లక్ష్మణ స్వామి అనే శిల్పి చెక్కారు అని తెలుసుకొని వెంటనే పివిఆర్కే గారు ఆ శిల్పిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనను తిరుమలకు తీసుకొని వచ్చి, మీరు అలాంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఫలానా చోట చెక్కాలి అని ఒక ప్రదేశాన్ని చూపిస్తారు. ఆ ప్రదేశమే ఇది. అప్పుడు ఆ శిల్పి ఇక్కడ ఒక అద్భుతమైన ఆంజనేయ విగ్రహం చేశారు. ఈ సిమెంట్ విగ్రహానికి పైన మొజాయిక్ పూత పూశారు. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి, చాలా రమణీయంగా జీవకళతో ఈ విగ్రహం ఉంటుంది. ఇలాంటి విగ్రహమే గరుత్మంతుడిది అలిపిరి కింద పెట్టారు. ఆ స్వామి కూడా చాలా ఠీవిగా ఉంటారు. ఇంతటి గొప్ప విగ్రహం రూపకల్పన చేసిన అదృష్టం లక్ష్మణ స్వామి గారికే దొరికింది. సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. మళ్ళీ ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు జై హింద్.